ఇప్పుడు మీకు తెలిసిందేనండి, మన తెలుగువారు మా ఇషితా హౌస్కు 99% మన తెలుగువారే వస్తారండి. మళ్ళీ కొత్తగా సూరత్కి వచ్చారంట వాళ్ళు. మస్ట్ మా ఇషితాకే వచ్చారు. వచ్చినాక వాళ్ళకి ఎలా అనిపించిందో వాళ్ళని అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. ఎక్కడి నుంచి వచ్చారండి? హైదరాబాద్ నుంచి వచ్చారా? అవునా, ఫస్ట్ టైం వచ్చారా సూరత్కి? మరి ఫస్ట్ సూరత్కి ఇషితాకి ఎలా వచ్చారండి మీరు? అంటే ఎవరికైనా కాల్ చేసి వచ్చారా, లేకుంటే మీ అంతటా మీరే వచ్చారా? ఆటో డ్రైవర్ తీసుకొచ్చారు. మరి మా వీడియోలు ఎప్పుడైనా చూసారు? మొత్తానికి మరి ఇషితాకి వచ్చాక ఎలా అనిపించింది సార్? పర్లేదు, బాగానే ఉంది. ఫర్దర్ అంటే ఇంకా మేము వేరే దగ్గరికి కంపేర్ చేయలేము కాబట్టి సార్ ఇప్పటికైతే నాట్ బ్యాడ్. ఓకే, మరి మొత్తానికి ఎంతవరకు తీసుకుందామని వచ్చారు? ఎంతవరకు పర్చేజ్ చేశారు మీరు? మేము 1 లక్ష అనుకున్నాము, 2 లక్షలు దాటింది. అంటే మొత్తానికి నచ్చి తీసుకున్నారా, లేకుంటే ఏమైనా బలవంతంగా అట్లాంటిది ఏమైనా తీసుకున్నారా? లేదు, వచ్చిన తర్వాత చూసిన తర్వాత ఆటోమేటిక్గా తీసుకోవాలి. సిచ్యువేషన్ డిపెండ్ చేస్తుంది. అదే మొత్తానికి మీకు కావాల్సిన అన్నీ మా ఇషితాలో ఉన్నాయి. ఓకే అండి, మరి నెక్స్ట్ టైం మళ్ళీ ఎప్పుడు వచ్చినా మీ బిజినెస్ ఇప్పుడు 2 లక్షల నుంచి నేను 10 లక్షలు రావాలని కోరుకుంటున్నా. నెక్స్ట్ టైం వచ్చేటప్పుడు పెద్ద అమౌంట్ పట్టుకొని రండి. అట్లా ఏం లేదు, మీ షాపు మీరు ఆశీర్వాదిస్తే ఖచ్చితంగా మేము కూడా ఆడ సేల్ చేస్తే ఖచ్చితంగా కంపల్సరీ అండి పెంచగలుగుతాం. మా సపోర్ట్ కంపల్సరీ మీకు ఉంటుంది, టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. మరి నెక్స్ట్ టైం పెద్ద బడ్జెట్తో రండి, ఇంకా చాలా వెరైటీస్ తీసుకెళ్ళండి. మీ షాప్ ఇంకా పెద్ద కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. మనకు అట్లా ఏం లేదు మేడం, మన దగ్గర అడ్వాంటేజ్ ఏంటంటే స్టిచ్చింగ్ కూడా అక్కడే ఉంటుంది, అన్నీ ఉంటాయి కాబట్టి అక్కడ నడుస్తుంది. ఓకే అండి, థ్యాంక్స్. మనం ఒక షాప్లో వెళ్ళి ఇంకో షాప్కి వెళ్ళాల్సిన పని లేదు. ఒకసారి మన దగ్గర ఈవెన్ జ్యువెలరీస్ ప్లస్ బ్యాంగిల్స్ అవి కూడా పెడుతున్నాం మేడం. ఓకే అండి, కంపల్సరీ ఒకసారి సూరత్కి రండి. అలాంటి ఇక్కడ చాలా ఉంటాయి. మీకు ఎలాంటి సపోర్ట్ కావాలన్నా మా ఇషితా నుంచి కంపల్సరీ వస్తుందండి. అంటే జ్యువెలరీస్ ఉంటాయండి, సూరత్లో చాలా ఉంటాయి. ఇవ్వనే కాదు, హోల్సేల్లో అవి కూడా మీకు దొరుకుతాయి. అంటే అవి కూడా వస్తాయి. అందుకే మా ఇషితా తరపు నుంచి మాత్రం అన్నీ ఉంటాయండి. మా ఇషితా తరపు నుంచి ఇదనే కాదు, మా ఇషితా వాళ్ళ తరపు నుంచి మీకు ఎలాంటి సహాయం కావాలన్నా మేము కంపల్సరీ అందిస్తాం. అందుకే మళ్ళీ నెక్స్ట్ టైం వచ్చేటప్పుడు చాలా పెద్ద బడ్జెట్ పట్టుకొని రండి. థ్యాంక్స్ అండి. మీకు తెలిసిందేనండి, మా ఇషితాకు తెలుగు వాళ్ళు ఎంతమంది వస్తారో. మళ్ళీ ఈ రోజు కూడా మళ్ళీ తెలుగు వాళ్ళు వచ్చారండి. వాళ్ళని అడిగి తెలుసుకుందాం మా ఇషితాకు వచ్చాక వాళ్ళకి ఎలా అనిపించిందో. నమస్తే మ్యామ్, ఎక్కడి నుంచి వచ్చారండి? రాయచూర్ నుంచి, కర్ణాటక నుంచి. అంటే వచ్చే ముందు ఎవరికైనా కాల్ చేశారా, లేకపోతే మీ సొంతంగా వచ్చారా? లేదు, మీకే కాల్ చేశాము. ఆర్య అని చెప్పేసి కాల్ చేస్తే రిసీవ్ చేసుకున్నారు. ట్రైన్ నెంబర్ పంపించాము, వాళ్ళు ట్రాకింగ్ చెక్ చేసేసి రైల్వే స్టేషన్కి వచ్చి పికప్ చేసుకున్నారు. మొత్తానికి అయితే ఇట్లాంటి ఇబ్బంది లేదు మా ఇషితా. మరి ఇషితాకి వచ్చినాక మీకు ఎలా అనిపించింది అండి? ఇక్కడికి వచ్చినాక చాలా బాగా అనిపించింది. రిసీవింగ్ బాగుంది. ఫస్ట్ అంతా మంచిగా ప్రాపర్గా అంతా చూపించారు. నిన్న వచ్చాము మేము, నిన్నంతా చూపించారు. మళ్ళీ ఈ రోజు అంతా చూసుకున్నారు, ఎంత పర్చేస్ చేస్తాం. అవునా, మొత్తం మీకు నచ్చినవి దొరికాయండి ఇక్కడ? మరి రేట్లు కానీ మళ్ళీ వచ్చేసి ఓకే అండి. మరి ఎంతవరకు పర్చేస్ చేశారు? 8 above పర్చేస్ చేశారు. 8 above చేశారు. ఓకే అండి, థ్యాంక్స్ అండి. మళ్ళీ సూరత్కి రావాలనుకున్నా ఒకసారి మాత్రం ఇషితాకు కంపల్సరీ రండి. థ్యాంక్స్ అండి. ఈరోజు మన తెలంగాణ నుంచి వచ్చారండి. ప్రతిసారి ఆంధ్ర తెలంగాణ నుంచి చాలా కస్టమర్స్ వస్తారని మీకు కూడా తెలిసిందే. ఈరోజు మళ్ళీ మన తెలంగాణ నుంచి వచ్చారు. వాళ్ళకి ఇక్కడికి వచ్చినాక ఎలా అనిపించిందో తెలుసుకుందాం. నమస్తే మ్యామ్. నమస్తే. ఎక్కడి నుంచి వచ్చారండి? మేము హైదరాబాద్ నుంచి వచ్చాము. అవునా, హైదరాబాద్ నుంచి అంటే మీరు ఎవరికైనా కాల్ చేసి వచ్చారా, లేకపోతే మీరు డైరెక్ట్ యూట్యూబ్లో చూసి మేము ఇక్కడికి రావాల్సి వచ్చింది. అవునా, అంటే మీకు ఇక్కడికి వచ్చే ముందు ఏమైనా ఇబ్బంది లాంటిది? ఏమీ లేదు, డైరెక్ట్ ఇషితా అనగానే అందరూ ఇక్కడికి అంటే తెలిసిన ఫ్యాక్టరీ అవుట్లెట్ కాబట్టి డైరెక్ట్గా ఇక్కడ తీసుకొచ్చి డ్రాప్ చేసేసారు. ఓకే, ఇక్కడికి వచ్చినాక మా స్టాఫ్ మెంబర్ కానీ ఇక్కడ అంటే మీకు ఏమైనా రిసీవింగ్ నో ప్రాబ్లం, అసలు ఏం ప్రాబ్లం లేదు, డైరెక్ట్గా రిసీవ్ చేసుకున్నారు. అచ్చా, మరి ఇక్కడికి వచ్చినాక మీకు మా అంటే క్వాలిటీ పరంగా రేట్ పరంగా అన్నీ ఓకేనా? రేట్ అండ్ క్వాలిటీ చాలా బాగుంది. అసలు బయట చూసుకుంటుంటే మార్కెట్లో అంటే చాలా ఓకే, రీజనబుల్ ప్రైజెస్ అండ్ క్వాలిటీ ఆల్సో అసలు తగ్గేది లేదు, చాలా బాగుంది. నైస్. ఓకే అండి, మరి మొత్తానికి మా ఇషితాకి వచ్చినాక మీరు మొత్తం హ్యాపీగా ఫీల్ అయ్యారు? చాలా హ్యాపీ ఫీల్. మీకు కావాల్సినవి దొరికాయి అంటారు? దొరికాయి, ఇంకా ఫ్యూచర్లో కూడా ఇంకా పర్చేస్ చేయాలని మేము అనుకుంటున్నాము. మరి మీకు ఇక్కడికి అంటే ఎంతవరకు బడ్జెట్ మేరకు చేశారు మీరు? మేము ఒక 2,50,000 వరకు చేసాం. ఓకే, నెక్స్ట్ టైం వచ్చేటప్పుడు మాత్రం పెద్ద బడ్జెట్ తో ఈసారి మరి డబల్ ట్రిబుల్ కావాలని నేను అనుకుంటున్నా. కంపల్సరీ అంటే షాప్ కన్నా లేకుంటే ఇంట్లో హోమ్ షాప్ ఉంది. ఓకే అండి, నెక్స్ట్ మొత్తానికి మా ఇషితాకి వచ్చినాక మీరు మొత్తానికి హ్యాపీగా ఫీల్ అయ్యారు? చాలా హ్యాపీగా ఉంది. ఓకే అండి, థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ. ఈరోజు వచ్చేసి మన తెలుగువారు మీకైతే తెలిసిందే, మన ఇషితా హౌస్కు 100% మన తెలుగువారే వస్తారని మళ్ళీ ఒకరు వచ్చారండి. వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారో వాళ్ళని కనుక్కుందాం. నమస్తే మ్యామ్. నమస్కారం. ఎక్కడి నుంచి వచ్చారండి? నారాయణపేట డిస్టిక్, తెలంగాణ నుంచి వచ్చినాం. అంటే మీరు వచ్చే ముందు ఎవరికైనా కాల్ చేసి వచ్చారా, లేకుంటే మీరు మీ సొంతంగా వచ్చారా? లేదు, ఇట్లా యూట్యూబ్లో ఛానల్ చూసి ఇక్కడ
ఆయన వివేక్ గారికి కాల్ చేసి వచ్చాము. అవునా, మరి ఇక్కడికి వచ్చినాక మిమ్మల్ని రిసీవ్ చేసుకోవడానికి ఎవరైనా వచ్చారా? వచ్చారు, ఈ షాప్ వాళ్ళే మమ్మల్ని రిసీవ్ చేసుకొని హోటల్లో పెట్టి బాగానే చూసుకున్నారు. సెన్నింగ్ బాగానే ఉంది ఇక్కడ. ఇక్కడికి వచ్చినాక మీకు భాష ప్రాబ్లం లాంటిది? అలాంటిది ఏమీ లేదు, ఏ ఇబ్బంది లేదు. ఫ్రీగా ఇక్కడికి తీసుకొచ్చారు వాళ్ళే షాప్కి. ఇంకా మొత్తం సెలెక్షన్ చేసుకున్నాం, 2 లక్షల మాల్ తీసుకున్నాం. బాగానే ఉంది ఇక్కడ, రిసీవ్డ్ గిట్ట బాగుంది. మరి ఇక్కడికి వచ్చినాక మీకు నచ్చినవి మీకు దొరికాయా? దొరికినాయండి, మోడల్స్ అన్నీ బాగానే ఉన్నాయండి ఇక్కడ. మరి రేట్ ఎలా ఉందండి? రేట్ కూడా కంఫర్టబుల్గానే ఉంది, అంత తక్కువనే ఉంది. ఓకే, మొత్తానికి మా ఇషితాకి వచ్చినాక మీకు ఎలాంటి ఇబ్బంది అయితే ఏమీ లేదండి. ఎంతవరకు పర్చేజ్ చేశారండి? 2 లక్షల వరకు 2 లక్షల వరకు చేశారా? సరే, నెక్స్ట్ టైం వచ్చే ముందు ఇంకా 2కు ఫస్ట్ టైం కదా. మరి షాప్ గురించా లేకుంటే హోమ్ సెల్లింగ్ అండి? షాప్ గురించి. అందుకే మీ షాప్ ఇంకా రెట్టింపు కావాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్స్. ఇప్పుడు మీకు తెలిసిందేనండి, మా ఇషితాకు చాలా మంది తెలుగు వాళ్ళు వస్తారని. మళ్ళీ ఒకరు వచ్చారు, వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారో వాళ్ళని అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే మేడం. ఎక్కడి నుంచి వచ్చారండి మీరు? మేడం మేము కర్ణాటక, ఆల్రెడీ మాది ఆంధ్ర బార్డర్. మాది వచ్చి ఇండోపూర్ పక్కలో గుడిబండ స్మాల్ తాలూకు ఉంది, ఆ తాలూకు ఇంకా వచ్చాం మేడం. చిక్బులాపురం. అంటే మీరు ఎలా వచ్చారండి? అంటే ఎవరికైనా కాల్ చేసి వచ్చారా లేకుంటే మీరు డైరెక్ట్ వచ్చారా? మేడం మేము యూట్యూబ్లో సెర్చ్ చేసాం మేడం. మేము బట్టల అంగడి వేసాము. అక్కడ యూట్యూబ్లో సెర్చ్ చేస్తుంటే ఇస్తా హౌస్ అంటానని మాకు యూట్యూబ్లో ఇది వచ్చింది. అప్పుడు మేము కాల్ చేసాము, ఇలా మాకు క్లాత్ కావాలి అంటారంటే చెప్పారు వాళ్ళు. టోటల్ మా దగ్గర లేడీస్ మెటీరియల్స్ అన్నీ దొరుకుతాయని ఆ యూట్యూబ్ ముఖాంతరం మేము ఇక్కడ వచ్చాము. సరే, మరి సూరత్కి వచ్చాక మీకు ఫస్ట్ టైం అనుకుంటా నేను సూరత్. ఫస్ట్ టైం. మరి ఇక్కడికి వచ్చినాక మీకు ఏమైనా ఇబ్బంది లాంటిది అయిందా? అంటే మా వాళ్ళు మీకు స్టేషన్కి వచ్చి రిసీవ్ చేసుకోవడంలో అలాంటిది ఏమన్నా ఇబ్బంది లాంటిది అనిపించిందా ఏమన్నా? మేడం మేము అక్కడి నుంచి కాల్ చేసాము, మాకు కాంటాక్ట్లోనే ఉన్నారు, కంపెనీ వాళ్ళు కాంటాక్ట్లో ఉన్నారు. మీరు ఎక్కడ వదిలేరు, ఎక్కడ ఉన్నారు, ఇప్పుడు ఇక్కడ ఎంతసేపు రీచ్ అవుతారు అని కాంటాక్ట్లోనే ఉన్నారు. మేము ఇక్కడ రీచ్ అయిన తక్షణం మమ్మల్ని మాకన్నా ముందుగానే అక్కడ కంపెనీ తరపున ఇంకా ఒక వెహికల్ పంపించారు. వాళ్ళే అక్కడి నుంచి మమ్మల్ని పికప్ చేసుకుని అన్ని ఫెసిలిటీస్ వాళ్ళే చూసుకుంటాం. మొత్తానికైతే మీకు గుజరాత్కి వచ్చినాక ఎలాంటి భయం, ఎలాంటి ఇబ్బంది అయితే అనిపించలేదు? ఫస్ట్ వచ్చే ముందు అయితే కొంచెం భయం అనిపించింది, ఎందుకంటే అది భాష ప్రాబ్లం, అక్కడికి వెళ్ళాక ఎలా ఉంటుందో అనేసి. ఓకే, మా ఇషితాకి వచ్చినాక ఎలా అనిపించిందండి మీకు? మేడం ఇషితాకి వచ్చిన ఇంకా బాగున్నాయి ఇక్కడ మెటీరియల్. మేము కొంచెం మాత్రం పర్చేస్ చేసాము, మా ఎక్స్పెక్టేషన్ ఇంకా ఎక్కువ ఉండదు కాబట్టి ఫస్ట్ టైం వచ్చాము కాబట్టి స్మాల్ బడ్జెట్లో మేము పర్చేస్ చేయాలని వచ్చాము. స్మాల్ బడ్జెట్లో పర్చేస్ చేసాము. ఇప్పుడు ఇక్కడ పోయిన తర్వాత సెకండ్ టైము మేము ఇక్కడ వస్తున్నాము. మా తర్వాత వచ్చిన తర్వాత బిగ్ బడ్జెట్లో మేము పర్చేస్ చేయాలనుకున్నాము. పర్వాలేదు మేడం, ఇక్కడ వచ్చిన తర్వాత రేట్ వస్తే అంతే బాగా పర్వాలేదు మేడం. ఇప్పుడు మినిమం ఎంతవరకు బడ్జెట్ వరకు చేశారండి? మేము ఇప్పుడు స్మాల్గా 350 వరకు 3,50,000 వరకు చేసాము. నెక్స్ట్ 20-25 lakh వరకు చేయాలనుకుంటున్నాం. కంపల్సరీ కోరుకుంటాను సార్. ఇప్పుడు మీ 3 lakhs నెక్స్ట్ టైం మీరు అన్నట్టు 20 lakhs కావాలని 100% దేవుని కోరుకుంటారు. కానీ ఎప్పుడు వచ్చినా సూరత్కి ఎప్పుడు రావాలనుకున్నా ఒకసారి మాత్రం ఇషితాకి వచ్చి కలిసి వెళ్ళండి. ఓకే మేడం, మేము అందుకే కదా అప్పుడు యూట్యూబ్లో సెర్చ్ చేసిన తక్షణమే వేరే యూట్యూబ్లో వచ్చినాను. మేము దేనికంటే మీరు అన్నారు కదా వేరే అవుట్ ఆఫ్ స్టేట్కి పోతున్నాము, లాంగ్వేజ్ ప్రాబ్లము ఏమీ తెలియదు, కొంచెం అది ఇబ్బందులు మాకు ఇక్కడ ఇస్తాను, ఇంకా ఏమి ఇబ్బందులే, చక్కగా మమ్మల్ని రిసీవ్ చేసుకున్నారు, ఏం ప్రాబ్లం లేదు. మొత్తానికి మీకు కావాల్సిన మా ఇషితాలు దొరికాయి మేడం. ఓకే అండి, మీరు నెక్స్ట్ టైం ఇంకా పెద్ద లాభాలతో రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండి. థ్యాంక్ యూ మేడం.